ఒకరోజు గంగానది తీరంలో తులసి నడుస్తుండగా ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో గణేశుడు దీర్ఘ ధ్యానంలో మునిగిపోయి కనిపించాడు. తులసి గణేశుని అందాన్ని చూసి ఆముక్తమైంది. ఆమె ధ్యానంలో ఉన్న గణేశుడు వద్దకు వెళ్ళి తనను వివాహం చేసుకోమని అడిగింది. అప్పటికి గణేశుడు బ్రహ్మచారిగా నుండి తులసి అభ్యర్థన నిరాకరించాడు. ఈ నిర్ణయం తులసికి కోపం తెప్పించింది. ఆమె గణేశుని, నువ్వు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఒకరిని కాదు ఇద్దరిని వివాహం చేసుకోవలసి ఉంటుంది అని శపించింది. ఈ మాటలు గణేశుని కూడా కోపం తెప్పించాయి. గణేశుడు తిరిగి, నీవు కూడా వివాహం చేసుకుంటావు కానీ ఒక అసురుడిని అని శపించాడు. ఈ మాటలు విన్న తరువాత తులసి కన్నీళ్లు పెట్టి గణేశుని క్షమాపణలు అడిగింది. గణేశుడు ఆమెపై కరుణించి, నీవు దేవతల ఆశీర్వాదాన్ని పొందుతావు మరియు ఒక పవిత్రమైన మొక్కగా మళ్ళీ పుడతావు అని అంటాడు.